ఖచ్చితంగా చేయండి. సో మీలో ఎవరు విన్నర్ అయితే మీకే తెలియదు. సో ఏమి జస్ట్ కామెంటే పెట్టండి, ఇలాంటి మళ్ళీ చేద్దాం వీడియోస్. సరే నేను వీడియో చేస్తాను, మీరు చూడండి, గిఫ్ట్లు పట్టేయండి, ఓకేనా? సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. టేక్ బాయ్. వీడియో చూసి కామెంట్ పెట్టి గిఫ్ట్ పట్టాయి నువ్వు నిన్నే, ఓకేనా? చాలా మరి ఉంటా, బాయ్. పోతా పోతా గుద్ది పడాయి. బాబు రెడీ బాబు, హాట్ కెమెరా యాక్షన్. అన్నా నాకు 20 రూపాయలు ఉన్నాయన్నా. నాకు అప్పుడు మస్తు ఆకలిస్తుంది అలా, మస్తు ఆకలిస్తుంది. పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా, మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా, ఉన్నవాడి కొంచెం ఇస్తే లేని వాడే ఉండడే, కళ్ళు తెరిచి చూడు దేవుడు. కడుపు నింపగలుగుతారా? నింపుతారా అన్నా? అన్నా 20 రూపాయలు కడుపు నింపగలుగుతారా? అన్న 2 ఎగ్ పఫ్ అన్న నమ్ముతలేదు కానీ అదే ఫోన్ పే చేయరా? అరే అలా ఒక రెండు ఎగ్ పఫ్లు ఇయ్యరా? నేను ఆకలి నాకు 2 ఎత్తుగా అన్న 20 రూపాయలా? 20 రూపాయలే. 20 రూపాయలకు 2 ఎగ్ పఫ్లా? అన్న హైదరాబాద్ ఇట్లా ఇట్లా లేదా? ఈ దండం పెడతారా? 20 రూపాయల మీరు 2 ఎగ్ పఫ్లు ఇస్తారంటే పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, పేదోడంటే నీకు ఎందుకు ప్రేమయ్యా, చూడగనే సుట్టమై మట్టి చేతులు ముట్టినవా, మా కన్నుల నీళ్లను చూస్తే చల్లడిల్లేవా, వేగల్ల గుండె నీదన్నా. బయటికి రాగానే ఒక బ్రదరు ఆకలి అవుతుంది, చాలా ఆకలి అవుతుంది, ఏమైనా తినిపించండి అనగానే మేము తీసుకెళ్లి 2 ఎక్కువ తినిపించాము. సో ఏడ్చుకుంటూ అయితే తిన్నాడు, చాలా బాగా అనిపించింది. సో మీరు కూడా మనీ ఇవ్వకపోయినా సరే కానీ ఎంతో కొంత మీకు తోచినంత వాళ్ళకి వాటర్ ఇవ్వండి, లేదంటే ఏదన్నా ఒక హెల్ప్ చేయండి, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను అంత పెద్దవాడిని అయితే కాదు, సో మీరు కొంచెం హెల్ప్ చేయండి అంతే వాళ్ళకి, ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు చేస్తారని అనుకుంటున్నాను నేను. సో బాయ్స్, నేను ఏం చెప్తున్నా అంటే మేము తినేసి మంచిగా తలిగేసి బయటకు వచ్చేసినాం. సో ఒక అన్న చెప్పినాడు, ఈ సందీప్ బ్రో చెప్పినట్టు, సో నాకైతే ఏడుపు వచ్చేసింది, నిజంగా చెప్తున్నా. సో ఆ ఏడుపులోనే నాకు ఇది ఆలోచన వచ్చింది. సో మనం కూడా ఇది కొంచెం చేద్దాం. సో ఆకలి, ఇది మనం రోజు వినే పదం. మనలో చాలా మందికి ఆకలి బాధ తెలిసే ఉంటుంది. రోజు టైంకి తింటూ ఏదో ఒక రోజు కాస్త లేట్ అయితేనే తట్టుకోలేకపోతాం. అలాంటిది మన దేశంలో చాలా మందికి రోజుకు తినడానికి ఒక్క పూట ఫుడ్ కూడా దొరకట్లేదు. అయినా బతకాలనే ఆవేదనతో చస్తూ బతుకుతున్నారు. నాకు తెలుసు నేను అందరి ఆకలి తీర్చలేనని, కానీ కొంతమంది ఆకలైనా తీర్చగలనన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతోటే నేను ఇదంతా చేస్తున్నాను.